ఈ వీడియోలో మనం జీటీటీ ఆర్డర్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత జీటీటీ ఆర్డర్ అప్ స్టాక్స్లో ఎలా ప్లేస్ చేయాలో కూడా చూద్దాం. జీటీటీ ఆర్డర్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక షేర్ని ఒక పర్టికులర్ ప్రైస్లో సెల్ చేయాలన్నా బై చేయాలన్నా ఆటోమేటిక్గా జీటీటీ ఆర్డర్ని యూజ్ చేస్తాం. రెగ్యులర్ ఆర్డర్లో లిమిట్ ఆర్డర్ అనేది జస్ట్ 1 డే కోసమే వ్యాలిడ్ అవ్విద్ది. అదే జీటీటీ ఆర్డర్ అనేది ఒక కంప్లీట్ ఇయర్ కోసం వ్యాలిడ్ అవ్విద్ది. జీటీటీ ఆర్డర్ అనేది చాలా టైం సేవ్ చేసిద్ది. మీ పాటికి మీ పని మీరు చేసుకోవచ్చు. దేని పాటికి దేని పని చేసుకుంటుంది. మీరు కంటిన్యూగా దాని ప్రైస్ చూస్తూ ఉండపని లేదు ఎవ్రీడే. ఒక 1 ఇయర్ వరకు మీరు బిందాస్ మీ పని మీరు చేసుకోండి. దేని పని చేసుకుంటుంది. ఇప్పుడు మనం అప్ స్టాక్స్లో జీటీటీ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో చూద్దాం. ఫస్ట్గా అయితే మీరు ఏ స్టాక్ని అయితే బై ఆర్ సెల్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెర్చ్ చేయండి. ఆ తర్వాత ట్యాప్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ జీటీటీ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ జీటీటీ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఎంటర్ చేయండి. మీ దగ్గర ఈ అమౌంట్ ఉన్నా లేకపోయినా ఈ జీటీటీ ఆర్డర్ అనేది మాత్రం పక్కాగా ప్లేస్ అయిపోతుంది. ఓకే, బట్ దెన్ ఆ పర్టికులర్ డేలో ఎప్పుడైతే ఈ ప్రైస్ హిట్ అవిద్దో ఆ డేట్లో అయితే మాత్రం ఆ ప్రైస్ ఆఫ్ మనీ మీ అవైలబుల్ బ్యాలెన్స్లో ఉండాలి. జీటీటీ ఆర్డర్ అనేది మాత్రం అప్ స్టాక్స్లో చాలా పర్ఫెక్ట్గా ప్లేస్ అయిపోద్ది. ఒక మిల్లీ సెకండ్ కూడా ఆ పర్టికులర్ ప్రైస్కి వెళ్తే చాలు, ఇది ఆటోమేటిక్గా ప్లేస్ అయిపోద్ది. ఒకవేళ మీ దగ్గర అప్ స్టాక్స్ అకౌంట్ లేకపోతే మాత్రం మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూజ్ చేసి డౌన్లోడ్ చేయొచ్చు.